స్టోరీ లేదు అందుకే బాగుంది. ఎవరిని ఎలా చేయొచ్చు సినిమాని? ఉపేంద్ర అన్న ఐ లవ్ యూ, ప్రభాస్ అన్న తర్వాత ప్రేమించారు ఉపేంద్ర అన్న. క్లోజ్ అబ్జర్వ్ చేసే తప్ప అర్థం కాదు అన్న. ఇట్లాంటి సినిమా ఒక మాటలు చెప్పాలంటే చాలా బ్లాక్ బస్టర్ అన్న. ఉపేంద్ర అన్న ఐ లవ్ యూ, ప్రభాస్ అన్న తర్వాత నేను ప్రేమించే హీరో గోపిచంద్, దాని తర్వాత ప్రేమించారు ఉపేంద్ర అన్న. ఆయన ఒక మాటలు చెప్పాలంటే ఇట్లాంటి సినిమా రా ఉపేంద్ర. ఇంకోటి కన్యాదానం సినిమా తీసింది తెలుగులో, శ్రీకాంత్ అలా ఉంటాడు, ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తారు. స్టోరీ చెప్పాలంటే నాకు టైం సరిపోదు. నాకు ఉపేంద్ర అంటే ఐ లవ్ యూ ఉపేంద్ర అన్న. ఈ సినిమా చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఇట్లాంటి సినిమా బాగలేదు నాకు అర్థమైతలేదు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. ఐ లవ్ యూ. పెట్టిన పైసలకి ఆయననే డైరెక్టరు, ఆయననే అంత కర్త కర్మ క్రియ. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. పాపం ఆయన కష్టపడ్డాడు కానీ చాలా ఆయన ఫలితం వస్తుంది. ఇంకో సెల్యూట్. సినిమా విషయాలతో తీసేది ఒక సినిమాలో. ఆయన ఆ సినిమాలు అంటాడు నీకు అర్థం కాకపోతే అడ్డగా ఓ రా అని చూపిస్తాడు. డైలాగ్ చెప్పని చెప్తా మాదిగా. చాలా సినిమా చాలా బాగుందన్న. అద్భుతం. ఎలివేషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఒక సినిమాకి చెప్పాలంటే నాకు మంచిగా తెలుసలేదు కానీ ఉపేంద్ర హైలైట్. ఆయనకు నమస్కారం. చాలా సినిమా అద్భుతంగా ఉంది. సూపర్ ఎవరిని ఎలా చేయొచ్చు సినిమాని? సూపర్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై అయిపోతాయి ఒకటేసారి మూవీ చేస్తే. కామెడీ బాగుందా? కామెడీ ఒకటి ఏదో వరస్ట్. ఎలా ఉంది? అది ఉపేంద్రకే తెలియాలి. ఓన్లీ ఉప్పు మేడే, ఉప్పి కోసం చూడాల్సిందే. టికెట్ డబ్బులు టికెట్స్ అంత కాదు. నిద్ర కూడా రాదు సరిగ్గా. సరే నిద్ర పని. తమ్ముడు ఎలా ఉంది? హైలైట్స్ ఏంటి మూవీలో? పర్వాలేదు, ఏముంది అంత ఎక్స్పెక్టేషన్ చేసి అంత కాకపోయినా జస్ట్ మామూలుగా తీసాడు మూవీ అయితే. ఓకే, అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఉందా లోపల అది? అంటే మాటలు ఉపేంద్ర అంటే మాటలు గట్ట తెలుసు కదా, కొంచెం మాసుకుంటే కదా డైలాగులు గట్ట అవి. అది కొంచెం క్లైమాక్స్ సీన్లో పెట్టాడు కానీ మామూలుగా అయితే అంత ఎక్స్పెక్టేషన్ చేసి అంత లేదు. ఓకే పర్వాలా, చూడొచ్చు. వన్ టైం అయితే చూడొచ్చు. అంటే ఉపేంద్ర మార్క్ ఉందా? ఉందా, చూడొచ్చు. ఓకే, కామెడీ ఉందా? కామెడీ ఉంది, పర్వాలేదు. అంత కాదు కానీ జస్ట్ మామూలుగా ఉంది కామెడీ కూడా. పార్ట్ 2 ఏమన్నా పెట్టాడా? పార్ట్ 2 ఏం లేదు, ఓన్లీ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది అంతా. పర్వాలా, మన తెలుగు వాళ్ళకి అయితే బాగుందన్న. ఓకే బాగుంది. స్టోరీ లేదు అందుకే బాగుంది. అంటే ఉపేంద్ర మూవీలో ఉందా? ఉపేంద్ర మూవీ ఎలా ఉంది? బాగుందన్న. ఎంజాయ్ చేశారా? ఓకే, వీడు చేసిండు. స్టోరీ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది కాన్సెప్ట్. ఆ పబ్లిక్ గురించి ఉంది, పబ్లిక్ వీక్ మైండ్ సెట్స్ గురించి మెసేజ్ ఉంది. ఇప్పుడు పాతకాలం ఉపేంద్ర సినిమాల్లో ఉందా? అట్లనే ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. కొంతమందికి స్టోరీ అర్థం కాలేదంటారు. అంటే అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసే తప్ప అర్థం కాదు. నార్మల్ ఆడియన్స్ అర్థం కాదు కొంచెం. కరెక్ట్ చెప్పి మంచిగా ఉంది. నంబర్ 1 బాగా చూడండి, సూపర్ ఉంది.